నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 19/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:21, తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:32, నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్లవారుజామున 1:07, యోగాలు వజ్ర రాత్రి 8:30 వరకు, కరణం బాలవ మధ్యాహ్నం 3:32, కౌలవ రాత్రి తెల్లవారుజామున 2:43, రాహుకాలం మధ్యాహ్నం 3:11 నుంచి 4:46, గుళికాలం మధ్యాహ్నం 12:01 నుంచి 1:36, యమగండం ఉదయం 8:51 నుంచి 10:26, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:26, దుర్ముహూర్తం ఉదయం 8:13 నుంచి 9:03, దుర్ముహూర్తం రాత్రి 10:53 నుంచి 11:38, అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుంచి 5:04, వర్జం ఉదయం 10:09 నుంచి 11:41. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా వీరు ఆశించిన ఫలితాలు పొందడానికి చాలా ఎక్కువ కృషితో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సంకల్ప బలం నెరవేరుతుంది. కృషితో అనుకున్న విజయాలు సాధించడానికి ఎక్కువ శాతం గట్టిగా వాళ్ళు మంచి సంకల్పం పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా గృహ సంబంధమైన విషయాల మీద కూడా దృష్టి కేటాయించడం, దానికి సంబంధించిన ఖర్చులు లాంటివి కూడా అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ చక్కగా మాటలతో అనుకున్న పనులు సాధించడానికి నేర్పుగా వ్యవహరించి కృషిశీలతను పెంచుకుంటూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల్లో కొంత ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది, వ్యక్తిగతంగా మీ మీద మీరు శ్రద్ధ కొరకు చేసుకునే ఖర్చులు లాంటివి, మీ హాబీల కొరకు చేసుకునే ఖర్చులు, సంగీతం నృత్యం మొదలైన కళా రంగాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వాటికి సంబంధించిన వాటిల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు చేయడం, వాటికి సంబంధించిన ఖర్చులు లాంటివి ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే చక్కగా నైపుణ్యంగా వ్యవహరించి మాట్లాడి పనుల్లో సాధించుకోవడం అనేది ఒకటి చేస్తారు. అలాగే మీ యొక్క ముఖ్యంగా తోబుట్టువుల కొరకు ఆత్మీయుల కొరకు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇవ్వడానికే ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ఎదురు చూస్తున్న ధనం అందుకునే విషయంలో కూడా కొంతవరకు శ్రమతో అనుకున్నవి సాధించగలుగుతారు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఎక్కువ శాతం చమత్కారంగా వ్యవహరించి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సృజనాత్మకతతో కూడిన మీ ఆలోచనలతో మీ వ్యాపార అలాగే యొక్క ఆల్రెడీ ఉండే వృత్తి వీటికి సంబంధించిన విషయాల్లో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. చాకచక్యంగా వ్యవహరించి చమత్కారంగా మాట్లాడి పనులు సాధించుకోవడంలో మీ నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఖర్చులు అనేవి అధికంగా ఉండడం ఒకటి, అలాగే శారీరక శ్రమ అధికంగా ఉండడం, శ్రమకి తగిన ఫలితం అనేది ఆశించిన స్థాయిలో లేదన్న భావన ఉండడం, తర్వాత వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ కొరకు కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు, దాంతోపాటుగా వచ్చిన ధనాన్ని కరెక్ట్గా వినియోగించుకునే పరిస్థితులు, అంటే ఏదైనా ఆఫర్స్ వచ్చినా మీకు ఉండే అసంతృప్తి ఆరోగ్యపరమైన విషయాల్లో ఉండే సమస్యల వల్ల, లేకపోతే దాన్ని మీరు యాక్సెప్టెన్స్ అనేది చేసే విషయంలో ఏదో రకమైన ఇబ్బందుల వల్ల సరిగ్గా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటారు. అలాగే దాంతోపాటుగా గృహానికి సంబంధించి లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలకు వాటికి సంబంధించిన వ్యక్తులతో కొంత మీరు చర్చలు జరపడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే తల్లి, తర్వాత గృహం, వాహనం మొదలైన వాటి విషయంలో మాత్రం చాలా గట్టిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి. కుటుంబంలో ఆధ్యాత్మికత అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సింహరాశి.
అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు చాలా వరకు సత్ఫలితాలు ఇస్తాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి కమ్యూనికేషను, కాంటాక్ట్, అలాగే వారికి విదేశీ ప్రయాణాల కొరకు ఆలోచనలు అధికం చేయడం, విదేశీ అవకాశాలు లాంటివి రావడం అనేది, అలాగే మీ యొక్క పెట్టుబడులు కావచ్చు, సంతాన సంబంధమైన విషయాలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో ఆకస్మికంగా అది మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఇవ్వడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సోదరి వర్గం కానీ లేకపోతే మీకు ముఖ్యులైన వ్యక్తులు కానీ స్నేహితులు కానీ మీకు సహకరించటం, దాని విషయంలో మీరు అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో మాత్రం అనుకూల ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఈ కన్యకు సంబంధించిన విషయాల్లో వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది ఎక్కువ చేస్తారు. దూర ప్రదేశాల్లో కానీ మీరు ప్రస్తుతం ఉండే ప్రదేశంలో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు అవకాశాలు లాంటివి, అంటే ఏదైనా ఇంటర్వ్యూలు లాంటివి రావడం కానీ, దాని విధానంలో మీరు డెవలప్ అవ్వడానికి చేసే కార్యక్రమాలు, లేకపోతే ఆల్రెడీ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు విశేషంగా మీరు కృషి చేస్తారు. ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఆ విషయంలో మీకు మీ యొక్క టీంలో ఉండే వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ భాగస్వామి కావచ్చు, మీకు చక్కటి సహకారాన్ని అందించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే మీరు వృత్తిలో ఇంకెవరిదన్నా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కానీ సామాన్య ఫలితాలు రావడం బట్టి కొంత అసంతృప్తి అనేది ఉన్నా దాన్ని చక్కగా మీరు మిగిలిన వ్యక్తుల సహకారంతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఏ విషయంలో అయితే వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేశారో ఆ విషయంలో అనుకూల ఫలితాలు, అంటే అటు పక్కన వ్యక్తుల సహకారం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆశించిన విషయాల్లో విజయాలు, భాగస్వామి వ్యవహారాలు, అలాగే నైపుణ్యాలు పెంచుకోవడం, అంతేకాకుండా ఏదైనా ప్రవేశపెట్టి మీ క్రియేటివిటీని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి చేసే పనులన్నీ కూడా చాలా వరకు అది మీకు ఆనందాన్నిను అలాగే అభివృద్ధిని కలిగించే అవకాశాలు అనేవి, ఆకస్మిక అభివృద్ధి, ఆకస్మిక బహుమానాలు అందుకోవడం లాంటిది మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. శత్రువులే మిత్రులుగా మారే అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండడం బట్టి కొంత ప్రణాళికాపరంగా లేకుండా ఈ ఖర్చులు ఇలా అవ్వడం ఏంటి అన్న భావన, అలాగే అనుకోని చోట్ల పెట్టుబడి పెట్టే పరిస్థితులు లాంటివి రావడం అనేది, అలాగే విదేశీ అవకాశాల కొరకు ఇంతకుముందు చేసిన ప్రయత్నాలకి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు రావడం, ఇంకా అవ్వదు అనుకుని వదిలేసిన పనులకు సంబంధించి కొంత అది ముందుకు కదిలే అవకాశాలు లాంటివి రావడం అనేది, అలాగే మీకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఆగుతూ వచ్చిన ఏదైనా వ్యవహారాలు, అంటే అది ఏదైనా వాహనానికి సంబంధించి కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఓ చక్కటి అవకాశం లాంటిది రావడం, దాన్ని ఉపయోగించుకునే విషయంలో కొంత కన్ఫ్యూజన్ లాంటిది వచ్చే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించే ప్రయత్నాలు అనేవి చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే వ్యాపార వ్యవహారాల విషయంలో కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనవసరమైన వివాదాలకి దూరంగా ఉండాలి. మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ అవసరమైతే వైద్యుల్ని సంప్రదిస్తూ, అలాగే జీవిత భాగస్వామి యొక్క విషయంలో కానీ వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయంలో అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అనుకోని వ్యక్తులతో, అంటే కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో అలాంటి విషయాల్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి నూతన అవకాశాలు లాంటివి, లేకపోతే ఆల్రెడీ ఉన్న వృత్తిలోంచి వాళ్ళకి ఏదన్నా వాళ్ళంతటి వాళ్ళు ఇది కాదు అనుకోవడం కానీ, లేకపోతే ఏదన్నా అభివృద్ధితో వాళ్ళకి అవకాశాలు వచ్చినా దాని విషయంలో వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కొంత ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం,
అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా విదేశీ అవకాశాలు మీకు కానీ జీవిత భాగస్వామికి కానీ దూర ప్రదేశాలకు అవకాశాలు, విదేశీ ప్రయాణాలకు అవకాశాలు, సంతానంతో కలిపి కొన్ని చర్చలు జరపడం, వారి అభివృద్ధి కొరకు మీరు కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉండడం, కొత్త విధానాలు కొత్త పద్ధతులు ఇంట్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అంటే మీ ఆలోచనలతో కొత్తగా ఏదైనా మొదలు పెట్టడం బట్టి ఎలా ఉంటుందంటే ఓ రకంగా చెప్పాలంటే మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ దైనందిన జీవితంలో మార్పులు లాంటివి వచ్చే అవకాశాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ హాబీల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాలలో మీరు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. మీ యొక్క బంధువర్గంలో ముఖ్యంగా తల్లితర బంధువులతో మీకు మంచి అవకాశాలు, వారు మీకు సహకరించడం అనేది, కొత్త ఆలోచనలు చేయడం అనేది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, ఆలోచనలు ఉపయోగకరంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా మీ యొక్క కుటుంబంలోనే ముఖ్యంగా మీ భాగస్వామి తరపు బంధువులు కూడా మీకు సహకరించడానికి, వారితో కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపార విస్తరణ వరకు మీరు చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అది దాంట్లో ఆలస్యాలు, ఆటంకాలు, కొంత చికాకును కలిగించినప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో అనుకున్న పనులు సాధించడంలో జయాన్ని పొందుతారు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ఎక్కువ శాతం విద్యకు సంబంధించిన విషయాల్లో, నూతన విషయాలు గ్రహించే విషయంలో దృష్టి కేటాయించడం అనేది, ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద అధిక శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే విద్యకు సంబంధించిన విషయాలతో పాటు ఏదైనా హాస్టల్ వసతి మొదలైన వాటి కొరకు ఎక్కువ దూర ప్రాంతాల్లో మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే మీ యొక్క తల్లి, అలాగే గృహం, వాహనం మొదలైన వాటి విషయంలో కూడా కొత్త మార్పులు, కొత్తగా చేంజెస్ చేయడానికి కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఆశించిన విషయాలు, ఆహార విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అటు వృత్తిపరంగాను, ఇటు విద్యాపరంగాను, ఇటు ఆహారపరంగాను అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశము, సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఈ యొక్క అమ్మవారి ఆరాధన, లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాల పారాయణ, అలాగే విష్ణు సహస్రనామాలు వినడం, లేదా విష్ణుమూర్తి అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఇవన్నీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చూసినట్లయితే, ఈ రోజున అజ ఏకాదశి అంటారు. ఈ రోజుని అజ ఏకాదశి. సాధారణంగా మనం చూసినట్లయితే సంవత్సరంలో 24 ఏకాదశులు కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో రావడం అనేది ఒకటి జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకిప్పుడు వచ్చినది కృష్ణపక్షంలో శ్రావణ మాసంలో వచ్చిన ఏకాదశి అజ ఏకాదశి. ఈ అజ ఏకాదశికి సంబంధించిన రోజున జనరల్గా విష్ణు భక్తులందరూ కూడా ఉదయం లేవడం, విష్ణుమూర్తికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, అలాగే ఆయన సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే విష్ణు సహస్రనామాలు, విష్ణుమూర్తికి సంబంధించిన పూజా విధానాలతో పాటుగా కొందరు భగవద్గీత కానీ, లేకపోతే ఏది విష్ణువుకి సంబంధించిందో హరినామ సంకీర్తన, ఆ రోజున ఉపవాసాది కార్యక్రమాలు, రాత్రి అంతా కూడా జాగరణలాగా, మళ్ళీ మర్నాడు వచ్చేటప్పటికి ద్వాదశ పారణ, అంటే ద్వాదశ గడియలు సమీపించాక అది అయిపోయే లోపల ఈ యొక్క ద్వాదశ పారణ అవన్నీ చేసుకుంటూ వెడతారు. అది వాళ్ళ యొక్క విధి విధానాల్లో భాగం. అది ఆ పద్ధతి వేరు. అయితే ఇక్కడ ఏది చేసినా విష్ణుమూర్తికి అతి ప్రియమైంది ఏకాదశి తిథి కనుక, ఆయన ఏకాదశికి ఆ వరం ఇచ్చారు కనుక, ఏకాదశి కోరిన కోరికల్లో అన్ని ఏకాదశుల్లోనూ ఏకాదశిని ఆయన అధికంగా అభిమానించేట్టు, ప్లస్ ఏకాదశి నాడు ఎవరైతే ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తారో వారికి అత్యధిక పుణ్యం ఏర్పడేట్టుగాను ఏకాదశి అనే కన్యక కోరుకోవడం, ఆ విధంగా విష్ణుమూర్తి ఆ రకంగా ఆవిడికి సరే అని చెప్పి ఒక చక్కటి మురాసురుడు అనే రాక్షసుడి సంహారంలో ఏర్పడిన ఒక ఆయన మనోభావాల నుంచి ఏర్పడిన కన్యక, ఆవిడ అడిగిన విధంగా ఏకాదశి పేరుతో వెలువడిన ఆమెకి ఆ రకంగా ఆయన ఇవ్వడం వరం, ఇదంతా జరిగింది. ఈ రోజున విష్ణుమూర్తికి పూజాది కార్యక్రమాలు, అలాగే ఆయన సంబంధించిన నామాలు ఇవి చేసుకుంటూ వెళ్ళి ఉపవాసాది కార్యక్రమాలు, ఇదొక విధానం. ఇలాగే కాకుండా అసలు ఈ అజయ ఏకాదశికి సంబంధించిన విధానంలో కథ
ఏదైనా ఉందా అన్న విషయాన్ని కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇది హరిశ్చంద్రుడికి సంబంధించి పురాణాల్లో దీనికి సంబంధించిన కథ. ఈ యొక్క వ్యక్తి ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని, భగవంతుడి మీద భక్తిని కోల్పోకుండా విశ్వాసంగా ముందుకు పెడుతూ దేవుడి మీద ధ్యానాన్ని మరల్చుకోకుండా ముందుకు పెడితే కష్టాలు ఎన్నున్నా దాన్ని అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది అని తెలుసుకోవడం అనేది ఈ కథలో ఒక సారాంశం మనకు అనిపిస్తుంది విన్నాక. ఈ అజయ ఏకాదశి యొక్క విశిష్టతలో విష్ణుమూర్తే స్వయంగా కృష్ణుడు స్వయంగా ఆయన ఈ యొక్క యుధిష్ఠిరుడికి లేకపోతే యొక్క అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి హరిశ్చంద్రుడి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయన చాలా సత్యవంతుడు, మంచి మహారాజు, ఎప్పుడూ అబద్ధం ఆడకుండా ఏదైనా సరే ఇచ్చిన మాట మీద నిలబడుతూ అలా వచ్చే వ్యక్తి. ఆయనకి ఒక ముని యొక్క శాపం అని కావచ్చు, ముని యొక్క ఆలోచన విధానం వల్ల ఒకానొక సందర్భంలో ఈయన తన రాజ్యాన్ని అన్నిటినీ కోల్పోయి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆయన తన యొక్క భార్య పిల్లల విషయంలో కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతూ మొత్తానికి ఒక ప్రదేశంలో ఆయనకి ఇబ్బంది పడే ప్రదేశంలోనే ఉంటూ కూడా ఆ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఆయన ఇన్ని రకాలుగా జీవనాన్ని సాగిస్తూ అనేక రకాలైన ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఆ సమయంలో శరభంగుడు అనే మహాముని యొక్క ఆశీస్సులతో ఆయన్ని కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆయన కలుసుకున్నప్పుడు ఆయన తన సమస్యను చెప్తాడనమాట. నేను ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతున్నాను, దీన్ని అధిగమించే మార్గం లేదా అని హరిశ్చంద్రుడు అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. ఏకాదశి యొక్క విశిష్టతల గురించి చెప్తూ ఇప్పుడు మనకి ఈ మాసంలో వస్తున్న ఏకాదశి అజయ ఏకాదశి, ఈ రోజున కనుక మీరు ఈ అన్ని విధానాలుగా కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో మీరు ఏవైతే కోల్పోయారో వాటన్నిటినీ మరల పొందుతూ జీవితంలో మీరు జరగదు అనుకున్న కార్యక్రమాల్లో జరుగుతూ మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అదృశ్యం అవుతాడు. సరేనా, ఆయన చెప్పిన విధంగానే ఈయన విధి విధానంగా ఆ రకంగా ఏకాదశి కార్యక్రమాలన్నీ చేసుకోవడం బట్టి తర్వాత మళ్ళీ ఆయనకి ఏవేవైతే కోల్పోయాడో అవన్నీ మళ్ళీ ఆయన పొందడం, తర్వాత భగవంతుడి నామ సంకీర్తనతో గడపడం, తర్వాత ఆయన మళ్ళీ భగవంతుడి చెంతకి చేరడం, ఇవన్నీ కూడా దాంట్లో విధానంగా చెప్తారు. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్లో మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. చెయ్యగలమనే సంకల్ప బలం, భగవంతుడి మీద భక్తి, సిచ్యువేషన్స్ పరిస్థితులు బట్టి మనలో వచ్చే మార్పుల వల్ల భగవంతుడి మీద అచంచల విశ్వాసాన్ని వదిలేసుకోకుండా తప్పనిసరిగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో అనుకున్నవి సాధించగలను అన్న విధానంలో చేసుకుంటూ ముందుకు పెడితే తప్పకుండా దేవుడి యొక్క ఆశీస్సులతో వాళ్ళు చేసిన విధి విధానాలుగా చేసిన దానికి తప్పనిసరిగా అనుకున్నవి పొందగలరు. ఎప్పుడు కూడా సత్య మార్గంలో వెళ్ళాలి, సత్యవంతులుగా ఉండాలి, అబద్ధాలు కాకుండా సిన్సియారిటీతో భగవంతుడి మీద భక్తితో అనుకున్నవి సాధించవచ్చు అని చెప్పడానికి కూడా ఈ కథ ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ అజయ ఏకాదశి నాడు పైకి శ్రావణ మాసం మంగళవారం అజయ ఏకాదశి ఇన్ని రకాల కాంబినేషన్స్లో కూడా వచ్చింది కనుక ఈ రోజున మామూలుగా శ్రావణ మంగళవారం చేసుకునే వాళ్ళు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణుమూర్తిని కొలవడం, ఆయన యొక్క విష్ణు సహస్రనామాలు వినడం, భగవద్గీతలో కొన్ని పారాయణ చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామాలు వినడం, రాత్రిళ్ళు అవసరమైన పరిస్థితులు వాళ్ళు కనుక ఉపవాసాది కార్యక్రమాల్లో ఉంటే కొన్ని ఆహార పదార్థాలు విసర్జించడం, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అంటారు కనుక ఆ విధానాల్లో వెళ్ళేవాళ్ళు అలా వెడుతూ ఉంటారు. అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అంతేకాకుండా ఈ అజయ ఏకాదశి వ్రతము కథ విన్నా కూడా అనేక అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది కనుక మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు విష్ణుమూర్తికి సంబంధించిన చేయడం, ఇవన్నీ వీలైతే కథ వినడం, ఇలాంటివి చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని, ఆయన అనుగ్రహంతో అనుకున్న విషయాలు సాధించగలవని, వ్యక్తికి ఆర్థిక విషయాలతో మాత్రమే కాకుండా శ్రేయస్సు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని మనం భావించవచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.